ఉగాది నుండి పేదలకు సన్నబియ్యం. పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యాన్ని ఇచ్చేందుకు పౌర సరఫరా శాఖ ఏర్పాట్లు చేస్తుంది. రేషన్ కార్డులో లబ్ధిదారులకు సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వనున్నారు. గోదాంలో సిద్ధంగా ఉన్న 8 లక్షల టన్నుల సన్నబియ్యం. వానాకాల సీజన్ నుంచి సన్నధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్వింటా ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తుంది. ఇలా వచ్చిన వడ్లను రైస్ మిల్లులోని మారాడించగా 8 లక్షల టన్నుల సన్నబియ్యం వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఇవి జిల్లాలోని గోదాముల్లో ఉన్నాయి. అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, తర్వాత రేషన్ దుకాణాలకు బియ్యం చేరనున్నాయి. మిల్లుల్లో మారాడిస్తున్న వడ్లతో వచ్చే సన్న బియ్యం మరో 4 నెలలకు సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 91,19,268 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు 2,82,77,859 మంది లబ్ధిదారులు ఉన్నారు. చూద్దాం ఈసారైనా గవర్నమెంట్ దీనిలో సక్సెస్ అవుతో లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 టైమ్స్ దీన్ని చేశారు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. పేదలకు సన్నబియ్యం పంచుతారేసి వాళ్ళకి మేనిఫెస్టోలో కూడా ఇది పెట్టినట్టున్నారు. ఉగాది రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభిస్తారు. తర్వాత 1వ తారీఖు నుంచి దీన్ని అధికారికంగా అన్ని రేషన్ దుకాణాల్లో ప్రజలకు పంపిణీ చేయనున్నట్టు తెలుస్తుంది.